బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బండి భగీరథ్ కోసం లుకౌట్ నోటీసులు జారీ చేశారు. దానికి సంబంధించినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. లుకౌట్ నోటీసులు జారీ చేశారు పోలీసులు. బషీరాబాద్ పోలీసులు అయితే లుకౌట్ నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. భగీరథ్ కోసం 4 టీమ్స్ ను ఏర్పాటు చేసి ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఒకవైపు కరీంనగర్, అలాగే ఢిల్లీ, హైదరాబాద్ లో గాలిస్తున్నారు పోలీసులు. ఉదయం నుంచి కూడా భగీరథ్ లొంగిపోతున్నారంటూ కూడా ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. బండి భగీరథ్ కోసం లుకౌట్ నోటీసులు జారీ చేశారు పోలీసులు. దానికి సంబంధించినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. మొత్తంగా 4 టీమ్స్ అయితే ఏర్పాటు చేశారు పోలీసులు. ఆయన కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. కరీంనగర్, ఢిల్లీ, హైదరాబాద్ లో గాలిస్తూ ఉన్నారు పోలీసులు. ఉదయం నుంచి కూడా భగీరథ్ లొంగిపోతున్నారంటూ కూడా ప్రచారం జరుగుతుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, మాధవి, బండి భగీరథ్ సంబంధించి కూడా అతడు ఇంకా ఆచూకీ లభ్యం కాకపోవడంతో పేట్ బషీరాబాద్ పోలీసులు అతడు ఆచూకీ కనుక్కునేందుకు లుకౌట్ నోటీసులు జారీ చేసినట్లుగా మనం చెప్పాం. ఎందుకంటే ఇప్పటికే గడిచిన మే 8వ తేదీన అతని మీద పోక్సో కేసు నమోదైంది. అప్పటి నుంచి కూడా ఆయన అజ్ఞాతంలో ఉన్నారు. ప్రస్తుతానికి అయితే నిన్న కూడా మధ్యంతర బెయిల్కి సంబంధించి కూడా ఇటు హైకోర్టులో ఆయనకి నిరాశ కలగడంతో ప్రస్తుతానికి అయితే ఇక అది తప్పని పరిస్థితి. పోలీసు ఎదుట లొంగిపోవడం కానీ లేకపోతే ఇటు పోలీసులు అరెస్ట్ చేస్తున్న పరిస్థితి ఏర్పడింది. కానీ ప్రస్తుతానికైతే ఇప్పటి వరకు ఇటు పోలీసులకు సంబంధించి కూడా అతడి వద్ద నుంచి ఎలాంటి సమాచారం రాలేదు. ఆ కేసు నమోదైన దగ్గర నుంచి కూడా అజ్ఞాతంలో ఉంటూ వస్తున్నారు. అతడి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చిట్టు బృందం సంబంధించి కూడా 4 బృందాలతో ఇటు హైదరాబాద్, కరీంనగర్ తో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో కూడా గాలింపు చర్యలు చేపడుతున్నారు. లాస్ట్ అతడికి సంబంధించిన ఫోన్ కాలింగ్ సిగ్నల్స్ సంబంధించి కూడా ఇటు కరీంనగర్ లోని అతడి మేనమామ ఇంట్లో చూపించిన నేపథ్యంలో అక్కడ కూడా కొన్ని ప్రత్యేక టీమ్స్ వెళ్ళి కూడా ఆరా తీసే ప్రయత్నం చేశారు. కానీ అక్కడ కూడా ఆయన అతడి ఆచూకీ లభించకపోవడంతో ప్రస్తుతానికైతే హైదరాబాద్ తో పాటు ఢిల్లీ, ముంబైతో పాటు కొన్ని చోట్ల కూడా అతడి కోసం ట్రేస్ అవుట్ చేసే ప్రయత్నం కూడా పోలీసులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో నిన్న హైకోర్టులో మధ్యంతర బెయిల్కి సంబంధించి కూడా అతడికి కొంత నిరాశ కలగడంతో ప్రస్తుతానికైతే ఇంకా అజ్ఞాతం వీళ్ళని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే 21వ తేదీన అతడి మధ్యంతర బెయిల్ తో పాటు ముందస్తు బెయిల్కి సంబంధించి కూడా తుది తీర్పిస్తామంటూ న్యాయమూర్తి నిన్న రాత్రి వెల్లడించిన నేపథ్యంలో అతడు ముందస్తు బెయిల్ కోసమే ప్రయత్నాలు సాగిస్తున్నట్లు కొంత సమాచారంతో నేపథ్యంలో కూడా ఇప్పటికే పోలీసులకు కొంత బయట నుంచి ఒత్తిడి వస్తుంది. సుమారుగా 5-6 రోజుల నుంచి అతడి పోక్సో కేసులో నిందితుడిగా ఉన్నాడు. మైనర్ గా ఇప్పటికే కోర్టు కూడా ధృవీకరించిన నేపథ్యంలో కొంత ప్రెషర్ పెరిగిపోతున్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో అతడిని అదుపులోకి తీసుకునేందుకు అటు పేట్ బషీరాబాద్ పోలీసులు కూడా ప్రయత్నాలు సాగిస్తున్నట్టు. ముఖ్యంగా ఈ సీటు సంబంధించిన మహిళా అధికారిని ఉన్నారు రుతిరాజ్ సమితి నేతృత్వంలో కూడా ప్రస్తుతానికైతే 4 బృందాలు కూడా అతడి కోసం ఆచూకుని కనుగొనేందుకు ట్రేస్ అవుట్ చేస్తున్న ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో తాజాగా లుకౌట్ నోటీసులు జారీ చేసినట్టుగా చెప్పొస్తుంది. ఎయిర్పోర్ట్స్ తో పాటు అటు బోర్డర్స్ లో కూడా అతడి ఆచూకీ లభిస్తే వెంటనే సమాచారం అందించాలంటూ కూడా ఆ లుకౌట్ నోటీసులో పేర్కొన్నట్లుగా సమాచారం. థ్యాంక్ యూ కిరణ్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బండి భగీరథ్ కోసం అయితే పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. భగీరథ్ కోసం 4 టీమ్స్ ఏర్పాటు చేసి ముమ్మరంగా గాలింపు చర్యలు అయితే చేపడుతూ ఉన్నారు పోలీసులు. బండి భగీరథ్ కోసం లుకౌట్ నోటీసులు జారీ చేశారు. కరీంనగర్, ఢిల్లీ, హైదరాబాద్ లో అయితే పోలీసులు గాలిస్తున్నట్టుగా తెలుస్తుంది. అలాగే ఉదయం నుంచి కూడా బండి భగీరథ్ లొంగిపోతున్నారంటూ కూడా కొంత ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో భగీరథ్ కోసం ఇప్పటికే 4 టీమ్స్ ను ఏర్పాటు చేసి ముమ్మరంగా గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. మరోవైపు సైబరాబాద్ కమిషనరేట్, అలాగే పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ వద్ద భారీ బందోబస్తును అయితే ఏర్పాటు చేయడం జరిగింది. బండి భగీరథ్ మరోవైపు నుంచి కూడా ఉదయం నుంచి కూడా ఆయన లొంగిపోతున్నారంటూ కూడా ప్రచారం సాగింది. మొత్తానికైతే బండి భగీరథ్ కోసం లుకౌట్ నోటీసులు జారీ చేశారు పోలీసులు.